ఫ్యాక్ట్ నెంబర్ 1, బ్రెయిన్ సర్జరీ చేసే డాక్టర్ల ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా? వాళ్ళు మైక్రోచిప్‌లో చూస్తూ ద్రాక్ష పండు పైన ఉండే అతి సన్నని తొక్కను పండు పాడవకుండా సర్జికల్ బ్లేడ్‌తో కట్ చేసి కుట్లు వేసి ప్రాక్టీస్ చేస్తారు. చేతులు ఏమాత్రం వణికినా పేషెంట్ ప్రాణాలు పోతాయి కాబట్టి ఈ కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, లైఫ్‌బాయ్ లాంటి సబ్బుల పైన ఇలా లోపలికి నొక్కినట్లు డిజైన్ ఎందుకు ఉంటుందో తెలుసా? స్నానం చేసేటప్పుడు సబ్బు జారిపోకుండా గ్రిప్ ఇవ్వడానికి మరియు సబ్బు వాడక ఆ రంధ్రాల ద్వారా గాలి ఆడి ఆ సబ్బు త్వరగా ఆరిపోయి ఎక్కువ రోజులు రావడానికి అలా డిజైన్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మరియు నాజీ సైన్యం వేరే దేశాల నుండి ఏకంగా $4 బిలియన్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. అంటే సుమారు 33,000 కోట్ల దాన్ని ఎక్కడో ఒక సీక్రెట్ ప్లేస్‌లో దాచారు. ఇప్పటికీ ఆ ఖజానా ఎక్కడుందో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. వరల్డ్‌లో ఇదొక బిగ్గెస్ట్ ట్రెజర్ హ్యాండ్ మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం గూగుల్‌లో ఎన్నో సెర్చ్ చేస్తుంటాం. కానీ గూగుల్‌లో ప్రతిరోజు వచ్చే మొత్తం సెర్చుల్లో 20% సరికొత్తవి. అంటే గూగుల్ పుట్టినప్పటి నుండి ఇంతవరకు ఎవ్వరూ ఆ పదాలను సెర్చ్ చేయలేదన్నమాట. మనుషుల బుర్రలో రోజూ ఇన్ని కొత్త డౌట్స్ పుడుతుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, 1961లో హాలీవుడ్‌లో ఒక రోడ్డు మీద వందలాది మంది తమ నల్ల పిల్లుల్ని పట్టుకొని క్యూలో నిలబడ్డారు. అదేదో పెట్ షో కాదు, ఒక హారర్ సినిమా ఆడిషన్. అప్పట్లో హారర్ సినిమాల్లో ఒక పర్ఫెక్ట్ బ్లాక్ క్యాట్ ఉంటేనే సినిమా హిట్ అవుతుందని ఒక మూఢనమ్మకం ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 6, స్వీడన్ దేశం ఒక కొత్త ఏఐ టెక్నాలజీని డెవలప్ చేసింది. దీని ద్వారా యుద్ధంలో కేవలం ఒకే ఒక్క సైనికుడు తన స్క్రీన్ ముందు కూర్చొని ఏకంగా 100 డ్రోన్లను ఒకేసారి కంట్రోల్ చేసి శత్రువుల మీద అటాక్ చేయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇండియాలో ఫ్రూటీని చిన్న కాటన్ బాక్స్‌లో స్ట్రాతో తాగేలా ₹10కే దొరుకుతుంది. కానీ అదే ఫ్రూటీ అమెరికాకి వెళ్తే ఒక ప్రీమియం డ్రింక్ లాగా గ్లాస్ బాటిల్స్‌తో ప్యాక్ చేసి చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. బ్రాండ్ ఒకటే అయినా దేశాన్ని బట్టి దాని వాల్యూ మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, విడాకులు తీసుకునే ఛాన్స్ ఏ వయసులో పెళ్లి చేసుకుంటే తక్కువగా ఉంటాయో తెలుసా? స్టాటిస్టిక్స్ ప్రకారం 28-32 ఏళ్ల మధ్య వయసులో పెళ్లి చేసుకుంటేనే వాళ్ళకి విడాకుల రేట్ చాలా తక్కువ. ఈ ఏజ్‌లో వాళ్ళకి ఫైనాన్షియల్ క్లారిటీ, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండడమే దీనికి కారణం.